హలో! హాయ్ అండి, అందరికి నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీకు ఈరోజు ఈ జోషప్ రావణ విషయంలో రాజద్రోహం కేసు పెట్టి కూటమి ప్రభుత్వం ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్, ఎవిడెన్స్‌ని ఎతికే క్రమంలో పడింది అనేసి క్లియర్‌గా అర్థమవుతుంది. అదే క్రమంలో ఈరోజు గమన అనే ఎవరైతే కో యాంకర్ ఉందో వాళ్ళు, లేకపోతే ఈ జోషప్ రావణ యొక్క ఫ్యామిలీ అయితే మాత్రం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుందని, వాళ్ళందరినీ పట్టుకున్నామని రకరకాల కథనాలు రాస్తున్నారు. అండ్ మీడియా ఫోకస్ చేసే విధానం అంటే కూటమి ప్రభుత్వం యొక్క మీడియా ఫోకస్ చేసే విధానం ఎలా ఉంది అంటే, అతను గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక రాక్షసుడు. అలాగే హిందూ మతానికి వ్యతిరేకం. పూర్తిగా అతని మొబైల్ డేటాలో దొరికిన సమాచారం ప్రకారంగా అతను వోమనైజర్ అనే విధంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ప్రూవ్ అయినవి కావు. కానీ ఇవి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేసి ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ లెఫ్ట్ భావాలు ఎవరైతే ఉన్నారో, ఆ లెఫ్ట్ భావాల్లో ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించడంలో తప్పేం లేదు. ఆ విధంగా ముందుకెళ్తున్నప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎవరైనా సరే మద్దతివ్వాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, జోసెఫ్ రావణ విషయంలో అతను లెఫ్ట్ భావాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఏంటంటే వామపక్ష భావాలు. ఈ వామపక్ష భావాల్లో అతను పూర్తిగా కూరుకుపోయి అతని మైండ్‌లో పూర్తిగా హిందూ మతం గాని, హిందూ మతంలో ఉన్న జనాలను గాని అతని వ్యతిరేకత ఆలోచన రీతిని ప్రబలం చేసుకున్నాడతను. ఎలాగంటే ఇంకా హిందూ మతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నా మతాన్ని లేకపోతే నా మనుషుల్ని నాశనం చేసేసారు. అసలు బతకనివ్వట్లేదు అనే ఆలోచనకొచ్చేసాడు. అలా బతకనివ్వరు అనే ఆలోచనలో మీరుంటే నిజంగా చెప్పాలి అంటే, ఇప్పుడు హిందూ మతానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ హిందువులు చంపేయాలి గదా! అలా ఈ దేశంలో జరగట్లేదు కదా! ఇది లౌకిక దేశం అని మేమందరం కూడా నమ్ముతున్నాం. అలాగే హిందూ మతంలో ఉన్న హిందువుల దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. అది అన్ని మతస్థుల్ని కూడా పూజిస్తారు, గౌరవిస్తారు. బట్ ఏంటంటే గత కొంతకాలంగా రాజకీయ నాయకులు చేసే ఈ అవాస్తవ పనులు, ఈ లెఫ్ట్ భావాలు లేకపోతే వామపక్ష భావాల్లో ఉన్న ఇటువంటి యువకులు కూడా అలా మారిపోయి దాన్నే సీరియస్‌గా తీసుకొని, ఇంకా ఆలోచనలు పుట్టుకతో వచ్చిన ఆలోచనలతో అవి అలా స్ట్రాంగ్ అయిపోయి, ఆ బ్లడ్‌లో అది జీర్ణించుకుపోయింది. సో, అటువంటి వాళ్ళని మార్చడానికి కూడా ఏం ట్రై చేయలేం. అది పుటమతోనే పోవాలి. అదే ఆలోచనలో ఉన్న జోసెఫ్ రావణ విషయంలో ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి ఫస్ట్ నుంచి మేము ట్రై చేసాం. బట్ ఈరోజు అతని యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో, ఆ అరెస్ట్‌లో రాజకీయ కోణం ఉంది గానీ, ఎక్కడ కూడా హిందూ మతాన్ని హేట్ చేసేయడానికి కోణం పూర్తిగా లేదు. దాన్ని ఇప్పుడైతే తీసుకొస్తున్నారు తెర మీదకి. ఇది మాకు కూడా ఇదే కావాలని కోరుకున్నాం. ఎందుకంటే అసల దేశంలో హిందూ మతానికిని లేకపోతే క్రిస్టియన్ మతానికి గొడవలు పెట్టే విధంగా అయితే మాత్రం అతని ఆలోచనలున్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలామందున్నారు. గతంలో 'కత్తి మహేష్' గాని, లేకపోతే ఈ మధ్య కాలంలో 'బొజ్జ ఐశ్వర్య' గారు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళ యొక్క దళిత కార్డ్ ఏదైతే ఉందో, ఆ దళిత కార్డ్‌లో పూర్తిగా ఇది క్రైస్తవంలో కలిసిపోయినట్టు, క్రైస్తవం మాత్రమే ఇప్పుడు దళితుల్ని ఇండియాలో పరిగణనలో తీసుకున్నట్టు అనే ఆలోచనలో వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళ బ్లడ్ అలా మారిపోయింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. వీళ్ళే కాదు, ఇలా చాలామందున్న వాళ్ళలో వీళ్ళ ఎనకాల ఏం జరుగుతుందో వీళ్ళు గమనించట్లేదు. ఎందుకంటే వీళ్ళు యూట్యూబ్‌లో లేకపోతే ఫేస్‌బుక్‌లోనో కాస్త వీళ్ళు ఫేమస్ అయిన తర్వాత వీళ్ళ ఎనకాల ఎవడో ఒక రాజకీయ నాయకుడు చేరుతున్నాడు. ఇప్పుడు నాకున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం బొజ్జ ఐశ్వర్య గారు గాని, లేకపోతే రావణ విషయంలో గాని వైఎస్ఆర్‌సీపీ ఉందని చెప్తున్నారు. అయితే అక్కడ ఇంకొక వెర్షన్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, బొజ్జ ఐశ్వర్య గారు గాని, ఆ బొజ్జ ఐశ్వర్య గారి విషయంలో ఆవిడకి ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు అతనికి సీట్ కాదని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వ్యక్తులకి సీట్ ఇచ్చి నెగ్గిన తర్వాత అతని ఉనికి కాపాడుకోవడానికి అతని సపోర్ట్ ఫండింగ్ గాని, లేకపోతే అతని సపోర్టు ఈ దళితుల నుంచి వచ్చే సపోర్ట్ గాని ఆవిడకి ఇచ్చినట్టు, అటువంటి సభలకు ఆవిడని పిలిచినట్టు, ఆ తర్వాత నుంచి ఆవిడ ఫేమస్ అయిపోయినట్టు. సో, ఆవిడ మాత్రం అతనేమి అనదు. డైరెక్టర్ ఆవిడ చంద్రబాబు నాయుడుని తిడతది, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిడతది, లేకపోతే పీఎంని, సీఎంని అందరిని తిడతది. కానీ వీళ్ళు మాత్రం ఏమనరు. సో, ఆ విధంగా చూస్తే గతంలో రాజేష్ మహాచాన్ కూడా తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యేని మాత్రం ఏమనేవాడు కాదు. నేనది గమనించేవాడిని. ఓకే. ఇప్పుడు అతను ఫస్ట్ నుంచి కూడా అతను ఆ దళిత్ కార్డ్‌లో, ఆ దళిత్ విషయాల్లో అతను కూరుకుపోయి, పూర్తిగా అతని భావజాలం ఒక హిందూ మతాన్ని, బ్రాహ్మిన్స్‌ని వ్యతిరేకిస్తూనే ఉండేది. సో, అలా చూసుకుంటూ ఉంటే మీకు గుర్తుందో లేదో కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. ఇతను కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగని ఒక సామాజిక వర్గం చంపేసిందని చిన్నప్పటి నుంచి పెంచిన విధానంలో అతను పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఫస్ట్‌లో. పూర్తిగా మీరు గమనిస్తే ఆయన టీడీపీకి, వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు.
ఓన్లీ జనసేనకి మాత్రం సపోర్ట్ ఇచ్చేవాడు. తర్వాత అతను నాలెడ్జ్ పెంచుకోవడం, లేకపోతే తెలుసుకోవడం, తర్వాత అతను రాజకీయాలను పక్కన పెట్టి అతను ఈ న్యాయస్థాన వ్యవస్థకి అతను దారి తీసుకొని ముందుకెళ్ళడంలో అతని వ్యక్తిత్వ భావజాలాలు మారినియి. అతను చెప్పిన నిజాలకి ఇప్పుడు జనాలు నమ్మట్ల. అతను ఇప్పుడు కరెక్ట్‌గా వెళ్తుంది వే. సో, ఇక్కడేంటంటే జనాలు కూడా కావాల్సింది కాంట్రోవర్సీ లేకపోతే గొడవలు. ఈ గొడవల్లో ఇటువంటి వ్యక్తుల యొక్క భావజాలాలు ఇవి మొత్తం దేశాన్ని మోనోపోలీ చేసేస్తున్నాయి. అవి మారాలి అని అనుకునే వ్యక్తుల్లో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరి యొక్క కంటెంట్ కూడా బయటకి ఫోకస్ అవ్వదు. నాకు తెలిసిన యానిమేషన్ కంటెంట్ కూడా ఇలాగే మిస్‌లీడ్ అయింది. ఆ మిస్‌లీడ్ అయ్యి ఈరోజు నా యానిమేషన్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి లేకపోతే హిందూ దేశానికి అతను ఒక టెర్రరిస్ట్ అయిపోయాడు. అలా చెప్పుకుంటూ పోతే ఇంక చాలామంది ఉన్నారండి. ఇప్పుడు శివరాజ కిరాకార్పి, ఒక అత్తి మహేష్, శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు రాజకీయ నాయకుల యొక్క ఈ మోనోపోలియోలో ఇరుక్కోవడం వల్ల వాళ్ళ యొక్క వ్యవస్థ మొత్తం డిస్మాంటిల్ అయిపోయింది. ఇప్పుడు జోసెఫ్ రావణ్ విషయంలో కూడా అదే జరిగింది. జోసెఫ్ రావణ్ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడి అండ ఉంది అనేది ఎప్పటి నుంచి వచ్చింది? అతను యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యి ఒక ఫాలోయింగ్ వచ్చిన తర్వాత వచ్చింది. సో, ఆ తర్వాత నుంచి ఇప్పుడు అతనేంటి ఒక హిందూ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇంకా అతను స్ట్రాంగ్‌నెస్ అయిపోయాడు. ఈరోజు అతను భావజాలం అంతా మొత్తం పూర్తిగా అతనైతే మాత్రం కక్కేసాడు. సో, అయిపోయింది. అతని వెర్షన్ అయిపోయింది. క్లోజ్డ్. ఇక రేపొద్దున రాబోయే వ్యక్తులు ఇంకా ఎలా ఉంటారో. వీళ్ళని నమ్మి ఓటేసే వ్యవస్థగా మారిపోయింది. వీళ్ళని నమ్మి టెర్రరిస్టులు కూడా తయారవుతున్నారు. ఎందుకంటే గతంలో అనుకుంటా తులసి చందు గారి వీడియోలు లేకపోతే జోసెఫ్ రావణ్ వీడియోలే హైదరాబాద్‌లో ఒక టెర్రరిస్ట్ దొరికాడుగా. అతను రోజు చూసే కార్యక్రమాలు. ఓకే. ఇలా వీళ్ళ భావజాలాలు వీళ్ళ ఐడియాలజీలు ఏదైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఈ దేశాన్ని విపత్తు కలిగించే విధంగా తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న అభిజిత్ దీప్‌కి కూడా ఆలోచన ఇలాగ ఉందని అతను షట్ డౌన్ చేయడానికి అయితే మాత్రం కేంద్ర గవర్నమెంట్ ముందుకెళ్తే అతను పూర్తిగా అయితే షట్ డౌన్ అవ్వలేదు గానీ అతనైతే కనిపించకుండా పోయాడు. గతంలో భరత తివారీ అనుకుంటా పాపం బీహార్‌కి సంబంధించిన వ్యక్తి. ఏమయ్యాడు? చాలా దారుణంగా చంపబడ్డాడు. అతని గురించి ఈరోజు తెలుగు మీడియాలో ఒక హిందూ మతంగా విడిపోయిన మీడియా, లేకపోతే క్రిస్టియన్ మతంగా విడిపోయిన మీడియా ఒక్కొక్క రకంగా కథనాలు చెప్తుంది. ఎవరిని నమ్మాలి? అతని ఐడియాలజీ తన ఊరికి నచ్చింది. ఒక 5 ఊర్లు వచ్చి అతని శ్మశానం వరకు తీసుకెళ్ళి అతన్ని దహనం చేసే కార్యక్రమంలో జోహార్ జోహార్ అని ఏడ్చాయి. కానీ వీళ్ళిద్దరికీ నచ్చలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయండి. బట్ వీళ్ళని నమ్మి మీరు మాత్రం మీ రాజకీయ నాయకుని డిసైడ్ చేసుకుంటారంటే మాత్రం కరెక్ట్‌గా తెలియజేసి ఈ వీడియో ద్వారా మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తులు గానీ, లేకపోతే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వ్యక్తులు గానీ, లేకపోతే యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతున్న ఈ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఐడియాలజీని మాత్రం జనాల మీదకి వృత్తిగతంగా అయితే తీసుకెళ్ళకండి. ఎందుకంటే రేపొద్దున అదే మీకు శత్రువు అవుతుంది. ఓకే. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య కంటెంటు. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూసి నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీరు మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి కంటెంట్‌తో మీ ముందుకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో చేయాలి. ఓకే. మరి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ ఔట్. మీరు రావు.